జీవనది ఫౌండేషన్ లక్ష్మి గారు ఈ వినాయక ప్రతిమలను తయారు చేసి ఈ రోజున ఈ కార్యక్రమంలో మన సభ్యులకు అందజేశారు. వారికి నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సభ్యులందరూ కూడా తొందరగా వచ్చి బాగా చేసిన మీదుగా వినాయకుని విగ్రహ ప్రతిమ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కుటుంబానికి ఒకరి చూస్తున్నాం తొందరగా రావాలి. సార్ రాజుగారు మీరు కూడా అంటారు సభ్యులందరూ కూడా తొందరగా రావాలండి. స్వామివారి విగ్రహ ప్రతిమలు అందరూ కూడా వచ్చి పక్కగా తీసుకోవాల్సిందిగా సభ్యులందరూ కూడా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ ఆశ్రమంలో ఈరోజు మట్టి వినాయక ప్రతిమలను ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి సభ్యులందరికీ అందజేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రసాయనాలతో కూడిన ప్రతిమలు వాడడం ద్వారా భూమిలో కాలుష్యం పెరుగుతుంది, పర్యావరణానికి హాని కలుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజున మట్టి ప్రతిమతో కూడినటువంటి వినాయక మట్టి ప్రతిమలను తయారు చేసుకుని లేదా అది మనం బయట కొనుక్కొని అది పూజా విధానంలో మనం వాడుకొని ఆ విధంగా భగవంతుని యందు భక్తి, విశ్వాసము, లక్ష్యము, పూజ్యభావంతో ఆ భగవంతుని దృష్టి పెట్టి మనం ఈ వినాయక చవితిని ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా మన కుటుంబంలో ఉండేటువంటి విఘ్నాలను తొలగిస్తూ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసాదింపబడాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయక చవితి రోజున మనం వినాయక పూజలో వినాయకుని యొక్క మట్టి ప్రతిమలతో కూడినటువంటి ఆ ప్రతిమలను మనం పూజా విధానంలో ఉపయోగించి భగవంతుని యొక్క కృపకు, భగవంతుని యొక్క ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. సభ్యులందరూ కూడా తొందరగా వచ్చి బాగా చేసిన మీదుగా వినాయకుని విగ్రహ ప్రతిమ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కుటుంబానికి ఒకరి చూస్తున్నాం తొందరగా రావాలి. సార్ రాజుగారు మీరు కూడా అంటారు సభ్యులందరూ కూడా తొందరగా రావాలండి. స్వామివారి విగ్రహ ప్రతిమలు అందరూ కూడా వచ్చి పక్కగా తీసుకోవాల్సిందిగా సభ్యులందరూ కూడా Okay.